హలో కర్పూరం, వచ్చేస్తున్నా. భవానీని తీసుకొస్తున్నా. తీసుకొస్తున్నావా? నువ్వు తీసుకురావట్లేదని పూజని ఆల్రెడీ పెళ్లిపీటల మీదకి ఎక్కించేసామే. క్రాంతి, మా ఓడు పూజ మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు. వద్దు, వస్తున్నానని చెప్తున్నాను కదా. నీ మాట నేనెలా నమ్మాలి? ఒక్కసారి భవానీకి ఫోన్ ఇచ్చి మాట్లాడిచ్చు. తను మా వెనక ఆటోలో ఉంది. మేం బండి మీద ఉన్నాం. ఆటోలో వస్తుందా? ఏమండి, ఒకసారి భవానీకి ఫోన్ చేయండి. తన నంబర్ నా దగ్గర ఎక్కడుంది క్రాంతి? బాబ్జీ, నిజంగానే భవానీని తీసుకొస్తున్నాం. సారీ, నీ మాట మీద నాకు నమ్మకం కలగట్లేదు. బావా, కట్టరా తాళి. క్రాంతి, క్రాంతి, కట్టేస్తా. క్రాంతి. లే, స్పృహ తప్పి పడిపోతే వదిలేస్తాననుకుంటున్నావా? వద్దు, వద్దు, కట్టేస్తా తాళి. వద్దు. క్రాంతి, పూజ వెళ్ళి తాళి ఏయ్! కట్టావా? ఆగో, భవానీ ఎక్కడా? తీసుకొచ్చాం, అటు చూడు. దీన్ని తీసుకొస్తే వాళ్ళు దాన్ని తీసుకొస్తారని చెప్పాను కదత్తా. సరిపోయింది.
లేదంటే అందరినీ చెడుగుడు ఆడేవాణ్ణి. ఆ? ఆహా. ఏయ్ నువ్వెంత వీరుడువో మాకు తెలుసు గాని బయలుదేరితే మా పని మేము చూసుకుంటాం. పద పూజ. అమ్మా అమ్మా వెళ్ళిపోయింది. ఉమ్, అమ్మో అబ్బా కానీ తనకి నాకే నడుము విరిగిపోయింది. పెళ్లికి పనికొస్తానో లేదని భయంగా ఉంది. అబ్బో. ఏంటల్లుడు అలా చూస్తున్నావు? క్రాంతి అంత కామ్గా వెళ్ళిందేందా అని. అంటే ఇప్పుడు అది వచ్చిన వాళ్ళతో అంతేగా నీకు సాటిస్ఫాక్షన్ అవదా? ఏయ్ దాని గొడవ మనకెందుకో, ముందు దీంతో సంతకాలు పెట్టించాలి. రే గిరి, అగ్రిమెంటే కదా తెస్తా నాకు పెద్దమ్మ. అమ్మా చూడు, ఇంతకాలం క్రాంతి నిన్ను కాపాడుతుంది అనుకున్నావు కానీ తనే నిన్ను తీసుకొచ్చి మాకు అప్పగించింది. పూజ, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఆవిని తీసుకొస్తాను. అంటే నేను బయట నిలబడడానికి వచ్చానా? లోపలికి ఏమైనా జరిగితే నేను వస్తాను. అవసరం లేదు. అవసరమైతే నేనే పిలుస్తాను. క్రాంతి జాగ్రత్త. నాకేం పర్వాలేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే. పెట్టు పెట్టు పెట్టో పెట్టు పెట్టవే. పెట్టో పెట్టు పెట్టు. పెట్టో. సంతకం పెట్టమంటే నవ్వుతున్నావంటే? అన్ని దారులు మూసుకుపోయేసరికి చిప్పు డ్యామేజ్ అయ్యి పిచ్చి పట్టినట్టుంది పెద్దమ్మా. హే, నాకు పిచ్చి పట్టలేదురా, పిచ్చి నా వెదవల్లారా. ఆ క్రాంతి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళింది అనుకుంటున్నారా? వస్తుంది, అటు చూడండి. అనుకున్నాను నువ్వు అలా సైలెంట్గా దీన్ని అప్పచెప్పెళ్ళినప్పుడే అనుకున్నాను మళ్ళీ రీఎంట్రీ ఇస్తావు అని. అందుకే మా ఏర్పాట్లలో మేమున్నాం. రేయ్, ఒక పట్టు పట్టండ్రా. అమ్మో అమ్మో పెద్దమ్మ కొట్టేస్తుంది. అమ్మో అమ్మో ఒరే కొట్టండి రా దరిద్రులారా.
నట్టు ఉమ్. ఏయ్ క్రాంతి 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 అది క్రాంతి అరుపులో ఉంది కదా. అవును బావా, తనకేదో ప్రమాదం జరిగినట్టుంది. హ. బావా నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్తాను. హేయ్, ఆగవే. మీ ఇద్దరి గంటికి ఎలా కనిపిస్తున్నానే నేను? నాది హీరో క్యారెక్టరే, సైడ్ క్యారెక్టర్ కాదు. పద. బావా ఏయ్, అయ్యయ్యో అమ్మా. ఏయ్, కొట్టు అయ్యో. సంతకం పెట్టవే ఏయ్, సంతకం పెట్టవే. ఏయ్, సంతకం పెట్టవే సంతకం పెట్టవే. ఎంతమంది ఉన్నా నీ ముందు ఆగరని నాకు తెలిసే, అందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నాను. సంతకం పెట్టవే. పెట్టు. ఇప్పుడు ఆ భవానీతో సంతకం పెట్టించుకుంటా, నీతో నా కాళ్ళు పట్టించుకుంటానే. సంతకం పెట్టవే పెట్టు పెట్టవే. పెట్టు. సంతకం పెట్టు పెట్టవే. పెట్టు పెట్టవే. సంతకం పెట్టు సంతకం పెట్టు. పెట్టు ఏయ్, వాళ్ళని ఆపండ్రా. క్రాంతి ఆగవే. క్రాంతి 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 ఆగమంటుంటే. పెట్టమంటుండు సంతకం పెట్టు సంతకం పెట్టవే. ఏయ్, పెట్టు పెట్టవే. పెట్టు సంతకం పెట్టు పెట్టు వదలరా. ఆగు. ఏయ్, వదలరా. ఏ పెట్టు పెట్టమంటుంటే పెట్టు క్రాంతి పెట్టు ఏయ్. పెట్టవే. పూజ 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 పూజ. పూజ అమ్మ, డాక్టర్. పూజ. డాక్టర్. కళ్ళు తెరువు పూజ. డాక్టర్. డాక్టర్. పూజ పూజ పూజ. ఏమైందండి? బ్లడ్ పోతుంది. రండి తీసుకురండి. పూజ అమ్మ క్రాంతి పూజ అదిగో అక్కడున్నారు. రావే పూర్ణి. కళ్యాణ్ పూజకేమైందిరా? ప్రమాదమే లేదు కదా? ఆ గిరిగాడు ఇనప రాడుతో క్రాంతిని కొట్టబోతుంటే పూజ అడ్డు వెళ్ళిందమ్మా. చాలా రక్తం పోయింది.
పూజ డాక్టర్ మా పూజకి ఎలా ఉంది? పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మేడం. ఫిఫ్టీ 50 అని కూడా చెప్పలేం. సారీ. క్రాంతి క్రాంతి ఏంటి? కూర్చో. ఇలా కూర్చో క్రాంతి. పూజ ఏమిటి ఏమిటి పూజ? ఏం కాదు క్రాంతి. పూజ ఏమిటి? డాక్టర్ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉందండి. తనకేమైనా అయితే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. అలా మాట్లాడుకో అమ్మా. పూజకేమీ కాదు. అందరికీ ధైర్యం చెప్పాల్సింది నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఏం కాదు క్రాంతి, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు పూజకి. పూజ ఏవండి, ఇక్కడ మీలో ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఉందా? నాది కాదండి. నాది కూడా కాదు. మాది ఆ బ్లడ్ గ్రూప్ కాదండి. నా బ్లడ్ గ్రూప్ ఏంటో నాకు సరిగ్గా తెలీదు. ఒకసారి చెక్ చేయండి సిస్టర్. పనికొస్తుంది అనుకుంటే నా బాడీలో ఆఖరి రక్తపు బొట్టు వరకు తీసుకోండి. మా పూజ బతకాలి. సరే రండి. పెదమా ఈవిడ దగ్గర బ్లడ్ శాంపిల్ తీసుకో. అలాగే. క్రాంతి బ్లడ్ శాంపిల్ ఇస్తుందంటే పూజకేమీ కాలేదనుకుంటారా? అంతేగా, పూజగానే చచ్చిపోయి ఉంటే ఈ పాటికి మన ఇంటికొచ్చి మనల్ని కూడా శవాలుగా మార్చి పూజతో పాటు పూడ్చిపెట్టేసేది. నోరు ముయ్యరా ఎత్తవా. ఆ పూజ ఎలా ఉందో చూద్దాం పద. అది కానీ చచ్చిందంటే మర్డర్ కేసు మన మీదకి వస్తుంది. ఆ? కొట్టింది నేను. ఆల్రెడీ పూజ ఇంకా ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? తనని ఒక్కసారి చూసి వస్తాను బాబు.
సొంత వాళ్ళని మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నేను మాట్లాడాలి. ఏమండి ఏమండి